రెడ్డికి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించారు. రాష్ట్రంలో దేశంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఇచ్చిన రిపోర్టే ఇందుకు నిదర్శనమని అన్నారు. అప్పుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని విమర్శించారు. దేశ రైతుల అప్పుల్లో మన రాష్ట్ర రైతుల అప్పులు 10% ఉన్నాయని, రాష్ట్ర రైతాంగాన్ని అప్పుల్లో ముంచడమే చంద్రబాబు లాభసాటి వ్యవసాయమా అని షర్మిల ప్రశ్నించారు. 40% 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు పెడతారు అని మేము అనుకోవటం లేదు. ఈయన 40% పెట్టాల్సి వస్తుంది కదా అని ఉపాధి హామీని ఇంకా నీరు గారుస్తారు. అసలు పనే చూపించరు. ఈ సంవత్సరం పనే లేదంట కదా, పనే చూపించరు. ఇక ఈయన 40% పెట్టుకోవాల్సి వస్తుంది కదా అని ఈయన పని చూపించకపోతే, పనే జరగకపోతే ఇంకా 60% కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. అది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికే గుండు సున్నా చుడుతున్నారనమాట. ఉపాధి హామీ స్కీమ్ ఇక ఉండబోదు. అందుకే కాంగ్రెస్ పార్టీ దీనికోసం ఇంతగా కొట్లాడుతుంది. పేదవాళ్లకు పనిచ్చే పథకం, పేదవాళ్లకు వేతనాలు ఇచ్చే పథకం, దీన్ని కూనీ చేయడానికి వీల్లేదు అనే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఇంతగా కొట్లాడుతున్నారు. ఊరు తిరిగి చైతన్యపరుస్తున్నారు. అంటే దానికి కారణం ఈ పథకం బ్రతకాలి. ఇది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తెచ్చిన పథకం. ఈ పథకాన్ని కూనీ చేయడానికి బీజేపీకి వీలు లేదు అని చెప్పడానికే మేము తిరుగుతున్నాం. ఒకవేళ ఈ పథకాన్ని వీళ్ళు మార్చినా కూడా, ఇందాక రుద్రరాజన్న చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం, మళ్ళీ ఈ మహాత్మా గాంధీ స్కీమ్ తేడం ఖాయం. అప్పుడు 150 రోజులతో, 100 రోజులు కాదు 150 రోజులతో ఈ పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వేతనాలు కూడా 400 రూపాయలకు పెంచుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సిగ్గొస్తుంది ఈ బీజేపీకి, కూటమి సర్కార్. ఇదొక్కటి సమస్య కాదమ్మా. ఈ సమస్య మీద మేము ఎలాగో పోరాడతాం నిర్ణయించుకున్నాం. కానీ మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అసలు నిన్న పార్లమెంటులో రైతుల గురించి ఒక రిపోర్ట్ బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే, మన దేశం అంతటిలో రైతులకున్న అప్పులు 30 లక్షల కోట్ల రూపాయలైతే ఒక ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే దాంట్లో 3,75,000 కోట్ల రూపాయలంట. అంటే 10% కంటే ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో రైతులు 2వ స్థానంలో ఉన్నారు అప్పుల్లో. అంటే అందరికంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎంత ఘోరం అంటే ఇది. కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పు ఉందన్నమాట. అంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 ఏమో పిఎం కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.